ఒకసారి రాయదుర్గం నుంచి వస్తున్నామండి కారులో, అనంతపురం జిల్లా. రాయదుర్గం నుంచి వస్తున్నప్పుడు అండి మిడ్ నైట్ ఒక పెద్ద స్తంభం నుంచి ఒక కరెంటు తీగ తెగి నేల మీద పడిందండి. నిజంగా అండి, ఒక బ్లూ కలర్, వైట్ కలర్, క్లీన్ కలర్ ఫ్లేమ్, పెద్ద శబ్దం, ఉమ్మని శబ్దం, మంటలు ఎగిసిపడుతున్నాయి నేల మీద ఏం లేదు కానీ మండుతుంది. అది హై పవర్. నిజంగా అండి, హై పవర్, హై టెన్షన్ వైర్లకి మనం తగిలేమంటే పట్టుకుంటుందండి. అది అంతే, చిన్న అయితే కొడితే అవతలకి వెళ్తాం. కానీ హై టెన్షన్ వైర్లు ఏం చేస్తాయి తెలుసా? పాతాళానికి ఉన్న బలం హై టెన్షన్ అంటే. అది పట్టుకున్నట్టు మనకు తెలియదు. కరెంట్ కొట్టే షాక్ కాదు కదా, కరెంట్ కాదు కదా తెలియటానికి. అది మనల్ని బయటికి వెళ్ళలేదు, దేవుడి వైపు వెళ్ళలేదు, వాక్యం వైపు వెళ్ళలేదు. వినబడుతున్నా అది మనసులోకి వెళ్ళదు. కొంచెం కూడా మనం బ్రతుకును మార్చుకోలేం, దేవుని కోసం స్థిరంగా నిలబడలేం, దేవుని కోసం సాహసాలు చేయడానికి, త్యాగాలు చేయడానికి, దేవుని కోసం సర్వం కోల్పోవడానికి మనసు రాదు. ఎందుకంటే ఒక ప్రక్క మనల్ని బంధించి ఆ త్రాడును తన చేతిలో పెట్టుకుంది పాపం.